హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈరోజు మనం వచ్చేసి నోట్ 10 ప్రో రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసి మనకి కంప్లైంట్ వచ్చేసి కెమెరా ఫ్రంట్ కెమెరా అండ్ ఆడియో ఇష్యూ ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. కస్టమర్స్ అయితే మన కస్టమర్ ఇచ్చారు ఆడియో ప్రాబ్లం అండ్ దీనికి మనకి సర్వీస్ సెంటర్ కూడా తీసుకెళ్లారంట. సర్వీస్ సెంటర్లో బోర్డ్ కంప్లైంట్ అని చెప్పారంట. ఇక మన దగ్గరికి తీసుకొస్తే మనం ఆల్రెడీ డయాగ్నోస్టిక్ చేసాము. దీనిలో మనకి ప్రోటోకాల్ లైన్స్ ఇష్యూ ఉన్నాయి. ప్రోటోకాల్ లైన్ ప్రాబ్లం ఉందని మనం ఆల్రెడీ డయాగ్నోస్టిక్ చేసాం కాబట్టి దీనిలో మనం ప్రజెంట్ అయితే CPU రీవాల్వ్ చేస్తున్నాము. జనరల్గా మీకు పోకో కానీ లేకపోతే ఎంఐలో కానీ చాలా మొబైల్స్ కూడా మనకి ప్రజెంట్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీరు CPU రీవాల్వ్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రజెంట్ అయితే ఈరోజు క్లాస్ మనకి థర్డ్ డే క్లాస్ జరుగుతుంది. ఇది 24th బ్యాచ్ థర్డ్ డే క్లాసు. దీనిలో మనకి ఈరోజు CPU రీవాల్వింగ్ చేస్తున్నాము. CPU రీవాల్వింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి, ఎంత హీట్ ఉండాలి, ఓకే, అట్లనే మనకి హీట్ కాకుండా మనకి హెయిర్ ఎలా పెట్టుకోవాలి, CPU రిమూవ్ చేసేటప్పుడు ఎంత హెయిర్ పెట్టాలి, హీట్ ఎంత పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా లైవ్గా చూపించడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ప్రాక్టికల్ అన్నీ కూడా క్లాస్ మధ్యలో చూపించి దాన్ని ప్రాక్టికల్గా లైవ్గా చేసి చూపించడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏంటంటే 100% అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ కూడా మనకి 20 మెంబర్స్ ఉంటారు, మన దగ్గరే ఉంటారు. యాక్చువల్లీ మనకి క్లాస్ జరుగుతున్న అంతా కూడా మన దగ్గరలోనే కూర్చుంటారు. ఎందుకంటే మనకి కనిపించాలి, విజిబిలిటీ ఉండాలి. మీరు టీవీలో చూస్తే పెద్దగా ఏం తెలుసుకోలేరు. అది లైవ్గా చూసారనుకోండి 100% అవుట్పుట్ ఉంటుంది. మీరు టీవీలో చూస్తే మీరు టీవీలో చూసినట్టే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అందరినీ దగ్గరనే కూర్చోబెట్టి ప్రాక్టికల్ చేపిస్తాం. ఓకే, చూడండి, ఇప్పుడైతే నేను ఆల్రెడీ మదర్ బోర్డ్ని బయటికి తీశాను. CPU రీవాల్వ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి సీల్డ్ ఓపెన్ చేయాలి కాబట్టి సీల్డ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సీల్డ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. దీనిలో టెంపరేచర్ వచ్చేసి మనం 300 పెట్టుకున్నాము. ఇది క్విక్ 857DW ప్లస్ యూజ్ చేస్తున్నాను నేనైతే. మీరు నజిల్ కూడా బెండ్ నీజల్ ఇచ్చేయండి, బాగుంటుంది. నాజిల్ వచ్చేసి కొంచెం బెండ్ ఉంటే బెస్ట్ ఉంటుంది మనకి వర్క్ చేసేటప్పుడు. ఓకే, సీల్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీనికోసం మనం సపరేట్ బ్లేడ్ కూడా యూజ్ చేస్తున్నాం. ఆ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ చూసుంటారు. ఇది మనకి CPU రిమూవ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. CPU తీసేటప్పుడు చూడండి, CPUకి హీట్ సపరేట్గా పేస్ట్ ఉంటుంది. హీట్ ఆ టేప్ అనేది తీయకూడదు. ఆ టేప్ అనేది ఇంపార్టెంట్. ఆ టేప్ అట్లానే పెట్టేసి మనం హీట్ చేయండి. ఆ టేప్స్ ఏం తీయొద్దు, అప్పుడైతే CPU హీట్ కాకుండా ఉంటుంది. ఒక సైడ్ నుంచి మెల్లగా లేపాలి, అట్లనే మరి ఫాస్ట్గా లేపితే ట్రాక్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత కేర్ఫుల్గా చేయాలి, కంగారు పడితే చేయకూడదు. టైం టేకెన్ అయినా పర్లేదు. స్టార్టింగ్లో మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మెల్లమెల్లగా మీకు హ్యాండ్ స్కిల్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గిపోతుంది. దాని గురించి ఏమి ఇబ్బంది పడద్దు. సక్సెస్ ఇంపార్టెంట్. ప్రాపర్ హీట్ అయిన తర్వాతనే మనం లిఫ్ట్ చేయాలి, కంగారు పడకూడదు. ఒక సైడ్ నుంచి మనం లిఫ్ట్ చేసుకుంటూ హీట్ చేసుకుంటూ తీస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనకి 24 బ్యాచ్ నడుస్తూ ఉంది. ఈ బ్యాచ్లో అయితే మీకు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడైతే మనకి థర్డ్ డే క్లాస్ జరిగింది. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయినాయి, వీళ్ళకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ కంటిన్యూ అయిపోయిన లాస్ట్లో ఉన్నది. ఓకే, నెక్స్ట్ గో టు మనకి సెక్షన్స్కి వెళ్తారు. బట్ దీనికి ముందు అయితే మనకి ప్రాక్టికల్ అంటే మార్నింగ్ అవర్స్ అన్నీ కూడా మనకి క్లాసెస్ జరుగుతాయి. ఈవినింగ్ 2 o'clock నుంచి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. దీనిలో మనకి ఫస్ట్ అయితే నేను లైవ్గా చేసి చూపించి తర్వాత మనకి మీకు ప్రాక్టికల్కి పంపిస్తాను. ఓకే, సీల్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. సీల్డ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ కాంపోనెంట్ డిస్టర్బ్ అయిందా అనేది చూసుకోవాలి. కాంపోనెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయంటే మళ్ళీ అప్పుడే సెట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే కాంపోనెంట్స్ పక్కనే ఉంటాయి. అదే మనం తర్వాత చేద్దాం అనుకుంటే ఈ కాంపోనెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ ఆన్ కాకపోవచ్చు, వేరే ఇష్యూస్ కూడా రావచ్చు. ఓకే, ముందైతే మనకి కాంపోనెంట్స్ ఏం డిస్టర్బ్ అయ్యా లేదా చూసుకున్నాను. నో డిస్టర్బ్, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. సరి చేసుకోవాలి, ముందు చేయాలి, తర్వాత మనం నెక్స్ట్ వర్క్. కేర్ఫుల్గా ఉండాలి.
ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పైన అయితే మనం ప్రజెంట్ హీట్ సింక్ పేస్ట్ అనేది ఉంటుంది, ఆ పేస్ట్ని రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, దాన్ని సపరేట్గా ఉంచుకోండి, మళ్ళీ యూజ్ అవుతుంది. మళ్ళీ CPU మళ్ళీ రివాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ CPU హీట్ అవుతుంది. దాన్ని సపరేట్ టేప్ కూడా దొరుకుతుంది, మన టేప్ అప్లై చేయాలి. ఓకే, ఎందుకు మళ్ళీ కొత్తది వేయడం, దాన్ని పక్కన పెట్టండి, జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు CPU అయితే మనం లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ సైడ్ నుంచి లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది మనం ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. దాని గురించి కాంపోనెంట్స్ ఏవి డిస్టర్బ్ కాకుండా మన టూల్ అనేది ఏ సైడ్ నుంచి ఇన్సెట్ అవుతుంది అనేది చూడాలి. నేను వన్ సైడ్ అయితే చెక్ చేసుకున్నాను. టూల్ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ గిస్ట్ ఉంటే. ఓకే, ఇప్పుడు వన్ సైడ్ నుంచి మనం లిఫ్ట్ చేద్దాం. CPU లిఫ్టింగ్ అనేది 350 లోపల పెట్టుకోవచ్చు. ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లేస్ వాడుకోవచ్చు. క్వాల్కమ్ CPU ఉంది దీనిలో. CPU లిఫ్ట్ చేసేటప్పుడు కూడా మనం టైం కొంచెం తీసుకోండి. ఒక 30 సెకండ్స్ తర్వాత CPU లిఫ్ట్ చేయండి, సరిపోతుంది. ఈ టైప్ ఐసీ ఎందుకు పెట్టాను, ఈ బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి మీకు పైన ఈ బాల్స్ పక్కన వచ్చేసి హీట్ అవుతుందని EMMC డిస్టర్బ్ కాకుండా దానిపైన మనం సపరేట్గా ఒక ర్యామ్ అనేది పెట్టాను. ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు కాయిన్ అయినా పెట్టుకోవచ్చు, ర్యామ్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని సీలు పెట్టినా ఓకే. బట్ నేనైతే ఎక్కువగా ఏదో చిన్న ఐసీని పెడతాను, ఈజీగా ఉంటుంది. అందరూ ఆ ట్రిక్ ఏంటనేది మీకు తర్వాత చెప్తా. ఐసీ ఎందుకు పెడతాను, కంగారు ఏం పడకండి, ఏం కాదు. 30 సెకండ్ తర్వాత చూడండి, టూల్ని మెల్లగా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. చూసారా, వన్ సైడ్ నుంచి మెల్లగా లోపలికి ఇన్సర్ట్ చేయాలన్నమాట. టూల్ స్మూత్గా లోపలికి ఇన్సర్ట్ అవుతుందో ఒకేసారిగా పెట్టకూడదు, మెల్లగా చెక్ చేసుకొని. ఓకే, లోపల బాల్స్ అనేవి మనకి మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది, అప్పుడు మెల్లగా కట్ చేయాలి. లోపలికి ఇన్సర్ట్ అయితే ఓకే. CPU లిఫ్ట్ అయిపోయింది. CPU లిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ క్లీన్ చేసుకున్నాను. ఓకే, చూసారు కదా, ఐసీ వచ్చేసింది కదా. ఫోటో తీసుకో, సిమెంట్లా ఉంటుంది, కంప్లీట్గా బ్లాక్ పేస్ట్ ఉంది దీనిలో. వేసుకోండి. PPD పైన మనం సాల్వింగ్ రాడ్ పెట్టగానే అది నార్మల్ లిడ్లా తయారవుతుంది. కంప్లీట్గా PPDతోనే మనం మ్యాక్సిమం క్లీనింగ్ చేసుకోండి, అవుట్పుట్ బాగుంటుంది. జనరల్గా CPU వర్క్స్ అయితే PPDతోనే మనం డౌన్గ్రేడ్ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, మదర్ బోర్డ్ని చేయాలి. దానివల్ల మనకి చాలా ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది. ప్లస్ ఆఫ్టర్ ఐసీ ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లీనింగ్ ఇంపార్టెంట్, టైం టేకన్ పడుతుంది. క్లీనింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోండి, కాంపోనెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ప్లస్ మనకి PCB ప్యాడ్స్ అనేవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను, వికింగ్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి టెంపరేచరు, సాల్టింగ్ టెంపరేచర్ వచ్చేసి 350 అట్లా పెట్టుకోండి, సరిపోతుంది.
ఓకే కొంచెం ఛార్జింగ్ ఎక్కిందిగా అయిపోయింది ఇక करे तो सक्सेस हुआ। देखो फ्रंट कैमरा नहीं आया पहले, अभी आ रहा। और क्या प्रॉब्लम था सब लोग को मालूम, रिंग नहीं आ रहा था, स्पीकर का आवाज रिंगर आवाज नहीं आ रहा। ఓకేనా అంటే CPU వల్ల మనకి కంప్లైంట్ అన్నమాట। ఓకే అంటే ఇందులో ఏంటంటే డేటా లైన్స్ ఉంటాయి, మీకు తర్వాత క్లాస్లో చెప్తాను। ప్రోటోకాల్ లైన్ మిస్సింగ్ అయింది అనమాట।